లచ్చక్క టీవీ వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. వీడియోస్ అన్నీ చూసి ఇంకా నాకు మెంటల్ పట్టిపోయింది. కామెంట్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు, కంటెంట్ మార్చరా నాయన, మీకు 2 కవలలు అన్నారు కదా, ఇంకో కవల పిల్ల ఏమైపోయింది అని మాత్రమే అడిగారు. దానికి సమాధానం ఉండదు, పెట్టే థంబ్నైల్స్ కి సమాధానం ఉండదు. ఏంట్రా మీ కంటెంట్? ఆ వీడియోస్ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నాయా, ఎవరైనా హరాస్మెంట్ చేస్తున్నాయా, లేకపోతే మేమేమన్నా ఎక్స్పోజింగ్ కంటెంట్ చేస్తున్నామా, అదా ఇదా అని మాట్లాడుతున్నారు. మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఏదో టైం పాస్ అవ్వడానికి చూసేదే యూట్యూబ్ ఛానల్. ఇందులో కూడా దిక్కుమాలిన థంబ్నైల్స్, దిక్కుమాలిన మ్యాటర్. అదే నువ్వు కవల పిల్లలు నాకు 2 పుట్టారు, ట్విన్స్ లో ఒకరు ఇట్లా అయ్యారు అని చెప్పేసి నువ్వు డౌట్ పెట్టకపోతే జనాల్లో ఆ క్వశ్చన్ ని రైజ్ చేసేవాళ్ళ. మళ్ళీ ముచ్చటనేమో అన్నయ్య పెళ్లి, వదినమ్మ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ సంబంధం చూసాం, మళ్ళీ వదినమ్మ అనుకుంటూ మళ్ళీ ఒక సోది. ఏవిరా ఇది పనికి మళ్ళీ సోది కాకపోతే. ట్విన్స్ పుట్టారని నువ్వే అంటివి, ఇంకో అమ్మాయి ఏమైంది అంటే చెప్పపోతివి, మళ్ళీ జనాలు బెదిరిస్తున్నారు నేనేమైనా చేసుకుంటాను, మళ్ళీ జనాల్ని బెదిరిస్తావు. ఏమైనా సంబంధం ఉండవు, మారయ్యా మారు, కొద్దిగానైనా మారు, ఉన్న ఫాలోవర్స్ నైనా ఉంచుకో, ఇంకా బయట నీ వీడియో చూస్తుండే ఇప్పుడు చూడాలన్న చికాకు వస్తుంది. ఆ కామెంట్ చూస్తే నువ్వు చేసే కంటెంట్ కి నిజంగానే డైరెక్ట్ గా ఉంటే చంప పల్లం అనేది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మంచి వీడియోస్ పెట్టుకో, మారు.